My dear students, in this class, let us list out the general characters of fishes. ఈ క్లాస్లో మత్స్యాలు లేదా చేపల గురించి అధ్యయనం చేసే ప్రయత్నం చేద్దాము. వర్టిబ్రేట్స్లో చేపలు మొదటి విభాగం, సకశేరుకాల్లో చేపలు మొదటి విభాగం. వాజాలు కలిగి ఉండడం అనేది చేపల అతి ముఖ్య లక్షణం. డివోనియన్ యుగాన్ని చేపల స్వర్ణయుగంగా పేర్కొంటారు. మత్స్యాలు అని ఎప్పుడు అనాలంటే వాటిలో ఖచ్చితంగా వాజాలు కనపడాలి, నిజ వాజాలు కనపడాలి. అదేవిధంగా పార్శ్వరేఖ జ్ఞానేంద్రియాలు కూడా కనపడాలి. అండ్ ఇవన్నీ కూడా జలచర జీవులు. సముద్ర జలాల్లో అయినా ఉండొచ్చు, లేదా స్వాదు జలాల్లో అయినా ఉండొచ్చు, కానీ నేల మీద మాత్రం ఇవి నివసించవు, కేవలం నీళ్లలో మాత్రమే నివసిస్తాయి. ఫిషెస్ ఆర్ aquatic organisms. They may be marine in nature or they may be freshwater in their habitat. But they are never found on the land. They are exclusively aquatic in nature. The most important characteristic feature of a fish is the presence of fins. You can't call any organism as a true fish if it lacks fins. And the presence of lateral line sense organs is also an important characteristic feature of a fish. Study of fishes is called ichthyology. And increase in the fish production is called blue revolution. And rearing of fishes is called pisciculture. చేపల పెంపకాన్ని పిసికల్చర్ అంటారు. చేపల ఉత్పత్తులని, సముద్ర ఉత్పత్తులని అసాధారణంగా పెంచడాన్ని, అంటే ఎక్కువ స్థాయిలో ఎక్కువ మోతాదులో ఉత్పత్తి చేయడాన్ని నీలి విప్లవం అంటారు. చేపల గురించి చేసే అధ్యయనాన్ని ఇక్తియాలజీ అంటారు. చేపల్లో ఖచ్చితంగా వాజాలు ఉండాలి, పార్శ్వరేఖ జ్ఞానేంద్రియాలు ఉండాలి. అండ్ ద గోల్డెన్ ఏజ్ ఆఫ్ ఫిషెస్ ఈజ్ డివోనియన్ పీరియడ్. Fishes are aquatic. Lateral line sense organs and fins are the most important characteristic feature of a fish. There are two types of fins, namely paired fins and unpaired fins. Pectoral and pelvic fins are paired fins. Caudal, ventral and dorsal fins are unpaired fins. వాజాలు రెండు రకాలుగా ఉంటాయి, ద్వంద్వ వాజాలు, అద్వంద్వ వాజాలు. ద్వంద్వ వాజాలు జతలుగా ఉంటాయి. అవి ఉరోవాజము, శ్రోణివాజము. సో ఉరోవాజాలు, శ్రోణివాజాలు ద్వంద్వ వాజాలు అయితే, పుచ్చవాజం, ఉదరవాజం, పృష్ఠవాజం ఇవి వచ్చి అద్వంద్వ వాజాలు. పెక్టోరల్ అండ్ పెల్విక్ ఫిన్స్ ఆర్ పెయిర్డ్ ఫిన్స్. కాడల్, వెంట్రల్ అండ్ డార్సల్ ఫిన్స్ ఆర్ అన్పెయిర్డ్ ఫిన్స్. And fish body is covered by scales. There are different types of scales, namely placoid, ctenoid, guanoid, cosmoid and cycloid scales. చేపల శరీరాన్ని ఆవరించి ప్లాకాయిడ్, టీనాయిడ్, గ్వానాయిడ్, కాస్మాయిడ్ మరియు సైక్లాయిడ్ పొలుసులు ఏవైనా ఉండొచ్చు. అండ్ external nostrils alone are present. Internal nostrils are present only in lungfishes. బాహ్య నాసికా రంధ్రాలు మాత్రమే ఉంటాయి. కేవలం ఊపిరితిత్తి చేపల్లో మాత్రమే అంతర్నాసికా రంధ్రాలు కూడా ఉంటాయి. డైజెస్టివ్ సిస్టమ్ స్టార్ట్స్ విత్ మౌత్ అండ్ ఎండ్స్ విత్ క్లోయకా. జీర్ణ వ్యవస్థ నోటితో ప్రారంభమై పాయువుతో అంతమవుతుంది. అండ్ సాధారణంగా సొరచేపలు వేటాడుతాయి, చాలా ఎక్కువగా వేటాడుతాయి. దే ఆర్ ఫెరోషియస్ ఫిషెస్. షార్క్స్ ఆర్ ఫెరోషియస్ ఫిషెస్. అండ్ హార్ట్ ఈజ్ టూ చేంబర్డ్. గుండెలో రెండు గదులు మాత్రమే ఉంటాయి. రెండు గదులు మాత్రమే ఉండడం వల్ల ఎప్పుడూ కూడా ఆమ్లజని రహిత రక్తమే గుండెలో ఉంటుంది. కాబట్టి దీన్ని శిరాహృదయము అంటారు. బికాజ్ హార్ట్ ఈజ్ టూ చేంబర్డ్, always it contains deoxygenated blood, hence it is called venous heart.
And because deoxygenated blood can't be shunted to the different parts of the body before purification, the venous blood, that means the deoxygenated blood that is present in the venous heart of a fish, should be first supplied to gills for oxygenation. Hence, because the heart is pumping blood exclusively first to the gills, the fish heart is called bronchial heart. చేపల హృదయాన్ని శిరాహృదయం అని ఎందుకన్నారంటే దానిలో మలిన రక్తము అంటే ఆమ్లజని రహిత రక్తం ఉంటుంది. ఆమ్లజని రహిత రక్తాన్ని వివిధ శరీర భాగాలకు శుద్ధి చేయకనే పంపడానికి లేదు కాబట్టి ఈ ఆమ్లజని రహిత రక్తాన్ని మొదట చేపల హృదయము మొప్పలకు సరఫరా చేస్తుంది. చేపల గుండె మొప్పలకు మొదట రక్తాన్ని సరఫరా చేస్తూ ఉంది కాబట్టి చేపల హృదయాన్ని శిరాహృదయము మరియు బ్రాంకియల్ హృదయము అని కూడా అంటారు. శిరాహృదయం అని ఎందుకన్నారంటే మలిన రక్తం ఉండడం వల్ల శిరాహృదయం అన్నారు. మొప్పలకు మొదట రక్తాన్ని పంపిణీ చేయడం వల్ల దీనిని బ్రాంకియల్ హృదయము అని కూడా అంటారు. అండ్ నార్మలీ గిల్స్ ఆర్ ద రెస్పిరేటరీ ఆర్గాన్స్ ఇన్ ఫిషెస్, వెరాజ్ ఇన్ కేస్ ఆఫ్ లంగ్ ఫిషెస్ లంగ్స్ ఆర్ ద రెస్పిరేటరీ ఆర్గాన్స్. డిప్నాయ్ చేపల్లో మాత్రమే పుప్పుస కోశాలు లేదా ఊపిరితిత్తులు శ్వాసక్రియకు ఉపయోగపడతాయి. కమింగ్ టు ఎక్స్క్రిటరీ సిస్టమ్, ఫిషెస్ మే బి అమ్మోనటలిక్, యూరియోటలిక్, ఆర్ దే మే ఎక్స్క్రెట్ ట్రైమిథైల్ అమైనో ఆక్సైడ్. నార్మలీ బోనీ ఫిషెస్ ఆర్ అమ్మోనటలిక్. ఎలాస్మో బ్రాంచ్ ఫిషెస్ ఆర్ కార్టిలేజినస్ ఫిషెస్ లైక్ షార్క్స్ ఆర్ యూరియోటలిక్. ఇన్ the past video lesson I made it very clear that sharks retain urea in their blood, that is called physiological uremia. We will also see it later. And some fishes will excrete trimethyl amino oxide. Sharks exhibit physiological uremia. అస్థి చేపలు అమ్మోనియాను విసర్జిస్తాయి. సొర చేపలు అంటే మృదులాస్థి చేపలు యూరియాను విసర్జిస్తాయి. మనము ఇంతకుముందు క్లాస్లో చెప్పుకున్నాము, సొరచేపలు తమ శరీరంలో ఉన్న రక్తంలో యూరియాను నిల్వ చేసుకుంటాయి. దీన్ని ఫిజియలాజికల్ యూరీమియా అంటారు. కొన్ని చేపలు ట్రైమిథైల్ అమైనో ఆక్సైడ్ను కూడా విసర్జిస్తాయి. అండ్ కమింగ్ టు క్లాసిఫికేషన్, ఫిషెస్ ఆర్ బ్రాడ్లీ క్లాసిఫైడ్ ఇంటూ బోనీ ఫిషెస్ అండ్ కార్టిలేజినస్ ఫిషెస్. బోనీ ఫిషెస్ ఆర్ ఇంక్లూడెడ్ అండర్ ఆస్టిక్తిస్. Cartilaginous fishes, which you are seeing in this slide, cartilaginous fishes like sharks, are included under elasmobranchs or else chondrichthyes. So broadly fishes are classified into osteichthyes and chondrichthyes. Chondrichthyes are nothing but elasmobranch fishes. చేపలని మృదులాస్థి చేపలని అస్థి చేపలని రెండు సమూహాలుగా విడగొట్టడం జరిగింది. ఇక్కడ ఈ స్లైడ్లో మీకు కనపడుతున్న స్కాలియోడాన్ మృదులాస్థి చేప. ఎలాస్మో బ్రాంచ్ ఫిషెస్ ఆర్ కాల్డ్ షార్క్స్ అండ్ రేస్ అండ్ దే కంటైన్ హెటెరోసర్కల్ caudal fin and ventral mouth. Operculum is absent and they are ureotelic. They are predators. మృదులాస్థి చేపలలో అస్థి నిర్మాణాలు లోపించి ఉంటాయి. విషమ పాలి పుచ్చవాజం ఉంటుంది. ఉదరతలంలో నోరు ఉంటుంది. ప్లాకాయిడ్ పొలుసులుంటాయి. ఇవి యూరియాను విసర్జిస్తాయి. మొప్పలను ఆవరించి ఊపరికుల ఉండదు. స్కాలియోడాన్ is called Indian dogfish because of its greater sense of olfaction. Scoliodon can smell a drop of blood from 3 kilometers. Because of this quality, it is called Indian dogfish. Scoliodon అనే చేప ఒక చుక్క రక్తాన్ని 3 కిలోమీటర్ల దూరం నుంచి వాసన పడుతుంది కాబట్టి దీనిని ఇండియన్ డాగ్ఫిష్ అంటారు. అండ్ దిస్ ఈజ్ కాల్డ్ సాఫిష్. సా అంటే రంపము. ఇక్కడ చూడండి, ముట్టె ప్రాంతం రంపంలాగా ఉంది. స్నౌట్ ఈజ్ ఎలాంగేటెడ్ అండ్ ఇట్ హెస్ ఫార్మ్డ్ ఏ saw-like structure, and it is both offensive and defensive in nature, and this is called pristis. This is Spirna, hammer-headed shark. దీనినే సుత్తి తల సొర అంటారు. అండ్ యూ కెన్ అబ్జర్వ్ ద స్నౌట్ ఈజ్ జస్ట్ expanded into a hammer-like structure.
అండ్ దిస్ ఇస్ టార్పెడో. దీనిని ఎలక్ట్రిక్ రే అని కూడా అంటారు. ఇది విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది. డిప్నాయ్ ఫిష్, ఊపిరితిత్తి చేపలు. డిప్నాయ్ ఫిషెస్ ఆర్ ఆల్సో కాల్డ్ లంగ్ ఫిషెస్ అండ్ దే ఎగ్జిబిట్ డిస్కంటిన్యూయస్ డిస్ట్రిబ్యూషన్. దట్ మీన్స్ దేర్ existence is now confined only to 3 continents, namely Australia, South America and Africa. So Australian lungfish is Neoceratodus, African lungfish is Protopterus, South American lungfish is Lepidosiren, దక్షిణ అమెరికా ఊపిరితిత్తి చేప లెపిడోసైరన్, ఆస్ట్రేలియా ఊపిరితిత్తి చేప నియోసెరటోడస్, ఆఫ్రికా ఊపిరితిత్తి చేప ప్రోటోప్టెరస్. ఇవి విచ్ఛిన్న విస్తరణను ప్రదర్శిస్తాయి. ఈ డిప్నాయ్ చేపల్ని రోమర్ అనే శాస్త్రవేత్త ఉభయచరాల పినతండ్రులు లేదా ఉభయచరాల మేనమామలు అని పేర్కొన్నాడు. దీస్ డిప్నాయ్ ఫిషెస్ ఆర్ సటైరికలీ కాల్డ్ బై రోమర్ యాజ్ అంకుల్స్ ఆఫ్ ఆంఫీబియా. రోమర్ called these lungfishes as uncles of amphibia. And here you can see Exocetus, whose fin is like a parachute and it is called a flying fish. And this is Hippocampus. It is also called seahorse. Male hippocampus exhibits parental care. దీన్ని సముద్ర గుర్రం అంటారు. మగ సముద్ర గుర్రాలు సంతాన పాలను ప్రదర్శిస్తాయి. ఆడ సముద్ర గుర్రాలు మగ సముద్ర గుర్రం యొక్క శిశుకోశంలో గుడ్లను పెట్టి వెళ్ళిపోతాయి. తర్వాత మగజీవి సంతాన పాలను ప్రదర్శిస్తుంది. ఇదండి చేపల కథ. థ్యాంక్ యూ వెరీ మచ్.